విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్ సూచించారు. మండలంలోని చెంగెం జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. మత్తుకు అలవాటు పడితే జీవితం చిత్తవుతుందని, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు బాగా చదివి సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఒక జనరేషన్ మంచిగా సెట్ అయిపోతే ఆటోమేటిక్గా మిగతా కూడా పైకి వెళ్ళిపోతాయి. మీ నాన్న వాళ్ళు చదువుకున్నారా 10th వరకు? రేపు ఇంటర్ వరకు చదువుకున్నారా? వాళ్ళు కనీసం నేను ఇక్కడ ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివిస్తాడు. ఏదో ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి వర్తిస్తావు. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించడం అనేది అది వ్యక్తిగత శ్రద్ధ మీద మనకున్న దాని మీద ఉంటుంది. ఉద్యోగం ఆ తపన మీద ఉంటుంది. సమాజానికి ఒక గౌరవం ఉంటుంది. అన్ని చదువుతోనే, ముఖ్యంగా లేడీస్కి ఒకటే అంటారు, ఏమంటారు, ఇంటికి దీపం ఇల్లాలి కదా. సూక్తి ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు మంచిగా చదువుకుంటామా, మీ పిల్లలకి ఏమైనా చెప్పాలన్నా కానీ ఉంటుంది. నవ్వడం కాదు, ఇది ఫ్యాక్ట్. రేపు నీ భర్త దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ నా కోడలంతా చదువుకున్నది అంటే లేదు, నువ్వు ఇట్లనే 10వ తరగతి చదువుకొని ఏదో పెళ్లి చేసుకుని పోయినా అంటే నీ అత్తమామల దగ్గర కూడా నీకు విలువ ఉంటుంది. నువ్వు ఎంత చదువుకుంటే నీకు ఇంట్లో విలువ ఉంటుంది, లేకపోతే నీ భర్త గారి ఇంట్లో విలువ ఉంటుంది, నీ పిల్లల దగ్గర విలువ ఉంటుంది. రోజు నేను ప్రేయర్లో ఎప్పుడైనా జరుగుతుంది. మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాం? స్టడీ, తర్వాత క్రమశిక్షణ. ఈ రెండు మనకు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనం సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతాం. మనం ఏ జాబ్ చేసినా ముఖ్యం కాదు, మనం మంచిగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. సార్ మనకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చింది. చాలా థ్యాంక్స్ సార్. మా అందరి తరఫున స్టూడెంట్స్ మీరు కష్టపడి మీ భావి జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసుకొని మీ తల్లిదండ్రులను మంచిగా గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మీరు ఆదర్శంగా ఉండాలి. ఆటోమేటిక్గా ఇంకొకరు కూడా వాళ్ళు సెట్ అయిపోతారు. అరే వీళ్ళు ఉండాలి అని మనం ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. సార్ కూడా మన నవోదయ స్టూడెంట్. సార్ నాకు తెలిసింది, సార్ బాగా కష్టపడితేనే నవోదయలో సీట్ వస్తుంది. ఆ నవోదయలో చదువుకొని ఎస్ఐ జాబ్ కొట్టడం అంటే కూడా చాలా కష్టం. ఒక 2 years కష్టపడాలి. 1 year మొత్తం స్టడీ ఉంటుంది, ఇంకో 1 year మొత్తం ఫిజికల్గా స్టాండర్డ్ కావాలి. సార్ అంతా కష్టపడి చదవడం వల్లనే ఎస్ఐగా రావడం జరిగింది. మీకు అందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. గర్ల్స్ సార్ కూడా మీకు సూక్తి చెప్పింది కదా, ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళాలి సార్. మాకు ఎడ్యుకేషన్లో కూడా ఉంటుంది, సైకాలజీ ఫిలాసఫీలో కూడా. మన తత్వశాస్త్రవేత్తలు కూడా ఏమంటారంటే, ఒక గర్ల్ మంచిగా చదువుకొని టీచర్ అయిందనుకొని ఆమె కుటుంబాన్ని ఫస్ట్ చక్కదిద్దుతుంది. చదువుకునేదని అంటే ఆమె పక్కింటిని, వాళ్ళింటిని, సమాజాన్ని అంతా కూడా ఇట్లా ఉండాలని చెప్తుంది. అందుకని ప్రతి ఒక్క గర్ల్ మంచిగా చదువుకోవాలి. గర్ల్ చదువుకునేదంటే టీచర్ అయినా వేరే జాబ్ చేసినా కానీ తమ కుటుంబం సమాజాన్ని మంచిగా, వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ కూడా మంచిగా చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి సార్ యొక్క సందేశాన్ని మీరు అందరూ కూడా పాటించండి. ఈ రోజు నుంచి అందరూ కూడా స్టడీ స్టడీ స్టడీ, తర్వాత ఇతరులను గౌరవించడం, రాత్రి వేళ ముచ్చట్లా పోకండి, ఆ తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ సార్. స్టాఫ్ అందరికీ అందరికీ ధన్యవాదాలు.